బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జిల్లా కలెక్టర్ చేతన్తో కలిసి ప్రారంభించారు. హిందూపురం అంటే సీఎం చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సత్యసాయి జిల్లా పేరును అలాగే ఉంచి జిల్లా పరిపాలన కేంద్రంగా హిందూపురాన్ని పరిగణించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారన్నారు. వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ని. ఇవాళ రాష్ట్రం మొత్తం 99-100 క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జిల్లా కలెక్టర్ చేతన్తో కలిసి ప్రారంభించారు. హిందూపురం అంటే సీఎం చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సత్యసాయి జిల్లా పేరును అలాగే ఉంచి జిల్లా పరిపాలనా కేంద్రంగా హిందూపురాన్ని పరిగణించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జిల్లా కలెక్టర్ చేతన్తో కలిసి ప్రారంభించారు. హిందూపురం అంటే సీఎం చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సత్యసాయి జిల్లా పేరును అలాగే ఉంచి జిల్లా పరిపాలన కేంద్రంగా హిందూపురాన్ని పరిగణించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారన్నారు.